వెల్కమ్ టు 686 నేను పద్మేక్ అప్డేట్స్ చూద్దాం. గుజరాత్ లోని భారీ విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ప్రయాణికులతో లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమీపంలోని భవనాలపై కూలిపోయింది. మొదట జూనియర్ డాక్టర్ల భవనం తాక్కుంటూ సీనియర్ డాక్టర్ల భవనంపై కూలినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది మెడుకోలు కూడా మృతి చెందడం సంచలనంగా మారింది. ఇక ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మృతి చెందారు. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్, 1 కెనడా పౌరుడు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక రైట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థాంక్యూ పద్మ. గుజరాత్లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కి వెళ్తున్నటువంటి డ్రీమ్ లైనర్ 787 విమానం అయితే కనుక ఏదైతే టేక్ ఆఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే మంటల్లో చిక్కుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీనికి గల ప్రధాన కారణాలను అయితే కనుక తెలుసుకోవాల్సిన టైం పట్టే అవకాశం ఉంది. కానీ ఈ ఘోర దుర్ఘటనలో అయితే కనుక 242 మంది మృత్యువాత పడ్డారంటూ కూడా ఇప్పటికే వార్తలు వచ్చింది. ఎందుకంటే 242 మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే 230 మంది ప్రయాణికులు, అదేవిధంగా పైలట్, కో పైలట్తో పాటు 10 మంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఓవరాల్గా 242 మంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే పైలట్ అయితే కనుక మేడే కాల్ కూడా ఇవ్వడం జరిగింది. మేడే అనగానే ఏటీసీతో సంబంధాలు, అంటే మా విమానం ప్రమాదంలో ఉంది, మాకు సహాయం కావాలంటూ కూడా మేడే కాల్ ఇచ్చినప్పటికీ కూడా మేడే కాల్ని పూర్తయ్యే లోపుగానే ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోవడం, వెంటనే ఇది మంటల్లో చిక్కుకొని మంటల్లోనే మొత్తం అంతా కూడా గాలిలోనే కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విమానం పూర్తి స్థాయి పక్కనే ఉన్న మెఘానీ నగర్లో ఉన్నటువంటి ఎంజే మెడికల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్ పై కూడా పడడం జరిగింది. ఇది కూడా 1:39 సమయంలో జరగడంతో అయితే అక్కడ అందరూ కూడా మెడికల్ అందరూ కూడా పూర్తి స్థాయిలో లంచ్ చేసే సమయంలో అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక అది 242 మందితో పాటు ఇది మరో 30 మంది, ఓవరాల్గా ఈ 270 పైచిలకు వరకు ప్రాణాలు అయితే గాల్లోనే ఉన్నాయంటూ కూడా మనకైతే అందిన సమాచారం తెలుస్తుంది. కానీ ఇందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు అన్నది ఒక ప్రశ్నగా మిగిలిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా గాయపడ్డ వారిని అందరినీ కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ హాస్పిటల్కి హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. అక్కడ చూస్తుంటే కనుక ఏదైతే ఆ శకలాల మధ్యలో అయితే కనుక మృత్యు ఘోష అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా శరీర భాగాలన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన దీంతోనే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది చెప్తున్న ప్రకారం 1:39 సమయంలో అయితే మాత్రం పెద్ద శబ్దం వచ్చిందని, ఆ శబ్దాన్ని చూసే లోపుగానే ఇంత పెద్ద పెను ప్రమాదం సంభవించిందని, వెంటనే పెద్ద స్థాయిలో మంటలు ఏర్పడడం, అదేవిధంగా పెద్దగా నల్లని పొగ, దట్టమైన పొగ ఆవహించడంతో అయితే అక్కడ ఏదో ప్రమాదం జరిగిందని అనుకున్నాం. కానీ ఇది విమానం ఇట్లా కూలిపోయి ఇలాంటి పరిస్థితి ఉంటుందని కూడా ఊహించలేదంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే మొత్తం ఓవరాల్గా 242 మందికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇందులో ఉన్నారంటూ కూడా ఉన్న సమాచారం అయితే ఉంది. అయితే దాని వివరాలు ఇంకా పూర్తిగా తెలియని అంశంగా మనకి తెలుస్తుంది. అయితే ఆయన కూడా మృతి చెంది ఉంటారంటూ కూడా ఊహాగానాలు వెల్లువెత్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దుర్ఘటన అయితే మాత్రం ఇటు భారతదేశ చరిత్రలో ఇది చాలా పెద్ద విమాన ప్రమాదంగా అయితే మాత్రం నిపుణులందరూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ విమానానికి ఇప్పటికే 2 సార్లు అయితే కనుక ఇది సాంకేతిక లోపం ఉందంటూ కూడా డీజీసీఏ కూడా గుర్తించడం జరిగింది. అయితే జూన్ 6 లేటెస్ట్గా కూడా జూన్ 6ను కూడా డీజీసీఏ దీనికి సంబంధించి ఒక నోటీసును కూడా జారీ చేసిందంటూ కూడా ఇప్పుడైతే మనకు తెలియవచ్చింది. అయితే డీజీసీఏ ఏదైతే లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఆ విమానాన్ని ఏ విధంగా వీళ్ళు నడిపారన్నది అయితే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే దీనిలో గతంలో కూడా 2 సార్లు సాంకేతిక లోపం తలెత్తడం, దాన్ని సరిదిద్దుకొని దీన్ని ప్రయాణాలను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 230 మంది ప్రాణాలను గాలిలోకి కలిసిపోవడానికి ఆ సాంకేతిక లోపమే కారణమా అన్నదైతే మాత్రం పూర్తి స్థాయిలో దీనిపై నివేదిక వస్తే తప్ప చెప్పే పరిస్థితులు లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ బ్లాక్ బాక్స్ సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ సెర్చ్
ఆపరేషన్ జరిగింది. ఇప్పటికే కానీ అక్కడ 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రావడం జరిగింది. అదేవిధంగా గుజరాత్కి సంబంధించి గుజరాత్ ఫోర్స్ కూడా మొత్తం అంతా అక్కడ ఉంది. పోలీస్ అంబులెన్స్ సర్వీసులు మొత్తం ఓవరాల్గా అక్కడ ఉన్న మంటలు నార్పుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక శకలాల మధ్యలో భారీగా దట్టమైన పొగలు వ్యాపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే విమానానికి సంబంధించినటువంటి శకలాలు కావచ్చు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి వైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓవరాల్గా మంటల్లో చిక్కుకోవడం, మంటలు పూర్తిగా వ్యాపించడంతో అయితే మాత్రం అక్కడైతే మాత్రం మృత్యుఘోష తాండవిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. మనం శకలాల్లో మన విజువల్స్లో చూసినట్టయితే కనుక అక్కడ శకలాల మధ్య భారీ పెద్ద స్థాయిలో కూడా గుట్టలుగా అక్కడ శవాలు కూడా కాలిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాస్త కూస్తా అనుకున్న పర్వాలేదు అనుకున్న వాళ్ళని అయితే మాత్రం వెంటనే వీళ్ళని హాస్పిటల్కి కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ పెద్ద మొత్తంలో నష్టం అయితే జరిగిందంటూ కూడా ఇప్పటికే నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై పూర్తి నివేదిక వస్తే తప్ప, దీనిలో ఎంతమంది మరణించారనే అధికారికంగా ప్రకటన వస్తే తప్ప దీనిపై అయితే మాత్రం మొత్తం ఎంతమంది మరణించారనేది కూడా మనం చెప్పే పరిస్థితి అయితే లేదు. కానీ మొత్తం పెద్ద మొత్తంలో అయితే మాత్రం ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా నిపుణులందరూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నాయుడు. భారతదేశ విమానయాన చరిత్రలో పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ను చెప్పుకోవచ్చు. విమానం కూలిపోవడానికి చాలా కారణాలుంటాయి. అయితే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం మాత్రం ఏవియేషన్ నిపుణుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. గాల్లోకి గాలిపటం ఎగిరిన తర్వాత ఒక్కసారిగా దారం తెగిపోతే గాలిపటం ఎలా ఫ్లాట్గా వెళ్లి క్రాష్ అవుతుందో అచ్చంగా విమానం కూడా అలాగే కూలిపోయింది. అలా జరగటానికి ఎలాంటి కారణాలు ఉన్నాయన్న దానిపై నిపుణులు రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. అహ్మదాబాద్ లో జరిగిన ఈ దుర్ఘటన దేశ చరిత్రలో ప్రథమంగా మనం భావించవచ్చు. ఇంత పెద్ద సంఖ్యలో మృత్యుఘోష జరిగిన సంఘటనలు గతంలో లేవు. ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉందో గతంలో కూడా 2 సార్లు సాంకేతిక సమస్య ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. దీంతో DGCA కూడా లేఖ ఇవ్వటం, దాన్ని సరిచేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో సాంకేతిక సమస్యను పరిష్కరించలేని వాదనలు మాత్రం వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానం కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోవడం, అందులో ఉన్న వారందరూ కూడా పూర్తిగా సజీవ దహనం కావడంతో పాటు బయట వాళ్ళు కూడా 30 మందికి పైగా చనిపోయిన దుర్ఘటన అత్యంత విషాదకరమైన పరిస్థితి. దేశ చరిత్రలోనే ఇంతటి ఘోర ప్రమాద సంఘటనకు సంబంధించిన వ్యవహార విషయంలో, అంటే మెయిన్ గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైన ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ కి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటిని పరిశీలించి పరిష్కరించి దాన్ని రన్నింగ్ లో పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా కొంతమంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన కారణాలు ఎలాంటివి అనేటప్పటికీ కూడా సాంకేతిక సమస్య అనేది మాత్రం ప్రధానమైన అంశంగా నిపుణులు తీసుకుంటారు. ఏ రకమైన థ్యాంక్ యూ రాజేంద్ర. ఇక ప్రమాద సమయంలో ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న లిస్టులో ఆయన పేరు ఉండడంతో ఆయన కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాగా విజయ్ రూపానీ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2022 రాష్ట్ర ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మనం చూస్తున్నాం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి భారీ విమాన ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి వందలాది మంది పూర్తి స్థాయిలో అగ్గిపాలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాలి బూడిదైనటువంటి శవాలతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా చెదరుగా పడినటువంటి శవాల దిబ్బలతో పూర్తిస్థాయిలో ఆ ప్రాంతం అంతా పూర్తిస్థాయిలో విధారకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విమాన ప్రమాదానికి సంబంధించి దాదాపు 200కు పైగా మృతులున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇదే క్రమంలో గుజరాత్ కు చెందినటువంటి మాజీ సీఎం ఉన్నటువంటి విజయ్ రూపానీ కూడా అందులో ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో విజయ్ రూపానీతో పాటు మరో ప్రముఖ నేతలు సైతం ఆయనతో పాటు ఉన్నట్టుగా మనకున్నటువంటి పరిస్థితి. అంటే ఆ లిస్ట్ లో మాత్రం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్ళేటటువంటి ఆ ఎయిర్ ఇండియా విమానంలో ఆ లిస్టును ఒకసారి మనం పరిశీలిస్తే అందులో విజయ్ రూపానీ పేరుగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అసలు విజయ్ రూపానీకి తీవ్ర గాయాలతో బయటపడ్డారనేటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంటే సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేటటువంటి వాదనలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా జరిగినటువంటి కొన్ని
విమాన ప్రమాదాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి విమాన ప్రమాదాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఎవరు ఊహించని రీతిలో ఒక్కసారిగా ఆ ఆ, అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై, ఆ 2వ అంతస్తు భవనంపై కుప్పకూలినటువంటి పరిస్థితి, విమాన శకలాలు పూర్తిలో పడినటువంటి నేపథ్యంలో క్యాంటీన్ లో లంచ్ చేసినటువంటి ఆ విద్యార్థులపై కూడా పడినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆ విద్యార్థులు దాదాపు మెడికల్కు సంబంధించి దాదాపు 20 నుంచి 25 మంది మెడికల్ సైతం ఈ ప్రమాదంలో మరణించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అధికారికంగా ఈ విషయంగా తేలాల్సింది. అయితే దాదాపు అహ్మదాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ విమానం టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలినటువంటి నేపథ్యంలో దాదాపు వందలాది మంది చనిపోగా వందలాది మంది కుటుంబీకులకు మాత్రం తీవ్ర స్థాయిలో కడుపు కోత మిగిలినటువంటి పరిస్థితి, ఆ కుటుంబాలను సైతం తీవ్ర విషాదంలో నెచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ఈ విమాన ప్రమాదంపై కేంద్రం అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ రాజ్ అందిస్తారు. సాల్మన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ. అహ్మదాబాద్ లో జరిగిన ఆ విమాన ప్రమాదం అయితే ఆ దేశాన్ని కుదిపేసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఆ విమానంలో సాంకేతిక లోపం ఉందని గత జూన్ లో ఆ DGCAకి ఆ ఎయిర్ ఇండియాకి అయితే లేఖ రాసాది. ఆ యొక్క లేఖను కూడా వారు పట్టించుకోలేదని కొంత సమాచారం అయితే ఉంది. ఎప్పుడైతే ఒక విమానం సాంకేతిక లోపము ఉన్నట్లయితే దాన్ని ఆ యొక్క సాంకేతిక లోపాన్ని సరిదిద్దాలి. కానీ అదే విమానాన్ని కూడా అదే విధంగా ఎయిర్ ఇండియా రన్ చేయడం అయితే ఇది 3వసారి ఆ యొక్క సమస్య తలెత్తడంతో ఇది 1:38 టేకాఫ్ అయిన కొన్ని 5 నిమిషాలకే అది కుప్పకూలిపోవడంతో కొంత చాలా మంది చనిపోయారు. దీనికి సంబంధించి భారతదేశం అయితే విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు. అందులో ఉన్న ప్రయాణికుడు కూడా, అంటే ఢిల్లీలో ఎక్కిన ఆకాష్ అనే ప్రయాణికుడు ఆ యొక్క విమానంలో ప్రయాణిస్తున్న దాన్ని గ్రహించి విమాన సాంకేతిక లోపం ఉందని వెంటనే అహ్మదాబాద్ చేరుకున్నాక అక్కడ దిగి పోస్ట్ చేశాడు, అంటే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ యొక్క ఎయిర్ ఇండియా విమానం కొంత సాంకేతిక సమస్య ఉందని తాను గ్రహించి అహ్మదాబాద్ లో దిగాడు. ఆ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోవడంతో దాంట్లో ఉన్న సుమారు 242 మంది చనిపోయారు. ఎందుకంటే అది పూర్తిగా కాలిపోవడంతో దాంట్లో దరిదాపున అందరూ కాలిపోయారు, లేకుంటే మరణించారు. అయితే అహ్మదాబాద్ సిపి అయితే ఒక ప్రకటన విడుదల చేస్తాడు. ఖచ్చితంగా దేశంలో ఉన్న రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి అందరైతే కొంత విచారం వ్యక్తం చేస్తారు. భారతదేశంలో ఇలాంటి విమాన సంఘటన చాలా బాధాకరమని అయితే చెప్పారు. దీనికి సమస్య అంటే ఎయిర్ ఇండియా విమానం అయితే ఖచ్చితంగా దాని సాంకేతిక. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. విద్రోహ చర్యకు అవకాశాలు అతి తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ విద్రోహ చర్య అయితే ఫ్లైట్ గాల్లో పేలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన వెంటనే సాంకేతిక తప్పిదం ఏదైనా జరిగి ఉంటేనే ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఎక్కువ మంది విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. విమానం ల్యాండ్ కావటానికి ముందు ఎలాంటి పేలుడు జరగలేదని, కేవలం విమానం నేలను తాకిన తరువాతనే మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన విమానం అంతకుముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. అక్కడి నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే యాక్సిడెంట్ అయింది. అయితే అప్పటికే ఫ్లైట్లో సాంకేతిక లోపం ఉన్నట్లు ఓ ప్రయాణికుడు తీసిన వీడియో వైరల్ అవుతుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంతో పాటు భారతదేశం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే బోయింగ్ 787 ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ 787 విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమానంలో మొత్తం కూడా 242 మంది సిబ్బందితో ప్రయాణికులతో కలిపి మొత్తం కూడా అసువులు బాశారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే దీనికి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పటికే మా సాంకేతిక నిపుణులు కూడా ఒక చర్చకైతే దారితీశారు. దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్నమాట 92% ఒక సాంకేతిక కారణాలతో విమానం కూలిపోయే ప్రమాదం ఉంది. 8% మాత్రమే ఏదైనా పక్షులు ఢీకొట్టినప్పుడు, ఈ పక్షులు ఇంజిన్లో ఇరుక్కున్నప్పుడు మాత్రమే ఆ లోపాలతో ఈ విమానాలు కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇటు ఎయిర్కి సంబంధించిన సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రమాదం భారతదేశం అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే దీని బ్లాక్ బాక్స్కి సంబంధించి కావచ్చు. ఎందుకంటే పైలట్ అప్పటికే మేడే అన్నారు. మేడే అంటే ఒక ఫ్రెంచ్ వర్డ్, ఇది సహాయం కావాలని మేడే అని చెప్పిన కొన్ని సెకండ్లోనే విమానం మొత్తం కూడా పేలిపోయిన ఘటన ఉంది. ఎందుకంటే కేవలం భూమి నుంచి 600
325 మీటర్ల ఎత్తుకు ఎగిసిన వెంటనే కూడా విమానం కూలిపోవడం. ఎందుకంటే సరైన వ్యవస్థలో సరైన దోవలో ఇది టేకాఫ్ కాకుండా పోవడం. దీనికి ఒక్కసారి టేకాఫ్ అయిన తర్వాత అది సరైన క్రమంలో పోకుండా ఒకసారి కిందకి వచ్చిందని చెప్పి స్థానికులు కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద దీంట్లో సాంకేతిక సమస్య ఉందా లేదంటే ఇటు ఏదైనా ఉగ్రవాద చర్య అని చెప్పి ఇప్పటికీ దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన చాలా మంది అత్యున్నతమైన పౌర విమానయాన సరఫరాకు సంబంధించిన పౌర విమానానికి సంబంధించిన నిపుణులు కూడా దీని మీద చాలా ఇప్పటికే ఒక ప్రత్యేక నిపుణుల బృందం వేస్తామని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. మొత్తం మీద ఇది ఒక తీవ్ర విషాద ఘటన అయితే మిగిల్చిందని చెప్పవచ్చు. దీంట్లో మరొక ముఖ్య ఘటన 242 మంది చనిపోవడంతో పాటు పక్కనే ఉన్న ఒక మెడికల్ కాలేజ్ జేబీ మెడికల్ కాలేజ్ మీద ఈ విమానం కూలిపోవడంతో అక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించిన అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. దీంట్లో ఖచ్చితమైన సంఖ్య తెలియకపోయినప్పటికీ అనేక మంది కూడా కోల్పోయారు. ఇదంతా కూడా మధ్యాహ్నం లంచ్ చేస్తున్న సమయంలోనే ఈ విమాన శాఖల కాలేజ్ మీద పడిపోవడంతో ఈ మెడికల్ కాలేజీ సంబంధించిన అనేక మంది కూడా మరణించారని చెప్పి తెలుస్తోంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.